ఇప్పుడు సింధు నాగరికత పట్టణాల గురించి మాట్లాడుకుంటున్నాం. సింధు నాగరికత పట్టణాల్లో అంటే సింధు నాగరికత నగరాలలో చాలా చెప్పుకున్నాం. అందులో చాలా ఇంపార్టెంట్ అయిన చాలా ముఖ్యమైన పట్టణం ఏంటంటే లోతాల్. లోతాల్ అనేది కొన్ని వందల సార్లు వివిధ పరీక్షల్లో ఇచ్చాడు. అది చాలాసార్లు ఏపీఎస్సిలో కానీ, టీఎస్పిఎస్సిలో కానీ, యూపీఎస్సిలో కానీ, లేకపోతే రైల్వేస్లో కానీ, ఇట్లా చాలా పరీక్షల్లో లోతాల్ అనేది కొన్ని వందల సార్లు వేల సార్లు అడిగాడు. ఇప్పుడు ఈ లోతాల గురించి మనం చెప్పుకునేటప్పుడు ఇది లోతాల్ అనేది ఫస్ట్ అసలు ఇది ఏ రాష్ట్రంలో ఉంది చెప్తారా? లోతాల్ అనేది ఈ ప్రాంతం లోతాల్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది? ఏ రాష్ట్రంలో ఉంది? గుజరాత్ రాష్ట్రంలో ఉంది. గుజరాత్ రాష్ట్రంలో ఉంది. గుజరాత్లో ఎక్కడుంది ఇది అంటే భాల్ అనే ప్రాంతంలో ఉంటుంది. గుజరాత్ రాష్ట్రంలో భాల్ అనే ప్రాంతంలో ఉంటుంది. భాల్ అనే ప్రాంతంలో ఉంది. భాల్ అనే ప్రాంతంలో ఉంది. ఏ నది ఒడ్డున ఉంది? లోతాల్ అనేది ఏ నది ఒడ్డున ఉంది అంటే మీరు చెప్పే ఆన్సర్ ఏంటంటే భోగవా నది ఒడ్డున ఉందని చెప్పాలి. భోగవా నది ఒడ్డున ఉంది. గుజరాత్లోని భోగవా నది ఒడ్డున ఉంది. భోగవా ఇది ఎన్నోసార్లు అడిగాడు. లోతాల్ అనేది ఏ నది ఒడ్డున ఉంది అంటే భోగవా నది ఒడ్డున అని చెప్పాలి. భోగవా నది ఒడ్డున. ఇప్పుడు దీని గురించి వెళ్ళే ముందు ఓవరాల్గా మీకు ఒక మంచి ఎక్స్పర్ట్ అయితే ఎలాంటి క్వశ్చన్లు అడుగుతాడంటే భారతదేశం మొత్తం మీదుగా కూడా మనకి ఇప్పుడు చాలా వరకు ఒక 15-16 వరకు చెప్పుకుంటాం కదా. ఇది సింధు నాగరికతకు సంబంధించిన అవశేషాలు దొరికిన ప్రదేశాలు, వారు ఉన్న ప్రదేశాలు, ఆ సింధు నాగరికతకు సంబంధించిన ప్రదేశాల గురించి చెప్పుకుంటాం కదా. భారతదేశం మొత్తం మీద సింధు నాగరికత క్షేత్రాలు అత్యధిక రాష్ట్రం ఏది చెప్పండి? భారతదేశం మొత్తం మీద సింధు నాగరికత క్షేత్రాలు అంటే సింధు నాగరికతకు సంబంధించిన అవశేషాలు, వారు ఉన్న నగరాలు ఏవైతే ఉన్నాయో ఆ సింధు నాగరికతకు సంబంధించిన క్షేత్రాలు అత్యధికంగా బయలుపడిన రాష్ట్రం లేదా అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఏదంటే గుజరాత్ అనే చెప్పాలి. గుజరాత్. ఇది ఓవరాల్గా మనకి క్వశ్చన్ అడిగితే ఈ విధంగా అడుగుతాడు, గుజరాత్ అని చెప్పాలి. గుజరాత్. ఓకేనా? ఇప్పుడు చూడండి, గుజరాత్లో ఈ లోతాల్ అనేది ఒక ప్రాంతం. ఎక్కడుంది ఇది? భాల్ అనే ప్రాంతంలో దగ్గర ఉంటుంది లోతాల్ అనేది. అలానే భోగవా నది ఒడ్డునుంది ఇది లోతాల్ అనేది. ఓకేనా? తర్వాత ఈ గుజరాత్లోనే భారతదేశం మొత్తం మీదుగా కూడా సింధు నాగరికత క్షేత్రాలు అత్యధికంగా బయలుపడిన ఏకైక రాష్ట్రం ఏదంటే గుజరాత్. ఇక్కడే అత్యధిక సంఖ్యలో సింధు నాగరికతకు సంబంధించిన త్రవ్వకాలకు సంబంధించిన సైట్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ గుజరాత్లో. ఓకే. తర్వాత ఈ యొక్క లోతాల్ అనేది ఇక్కడ దీన్ని కనుగొన్న వ్యక్తి ఎవరు? దీన్ని కనుక్కున్న ఆర్కియాలజిస్ట్ ఎవరండి? ఈ లోతాల్ని కనుక్కున్న ఆర్కియాలజిస్ట్ పేరేం పేరు అంటే ఎస్ఆర్ రావు. పూర్తి పేరు ఏంటంటే సికారిపుర రంగనాథరావు. సికారిపుర అంటే ఎస్, రంగనాథరావులో ఆర్ తీసుకున్నారు. సో రంగనాథరావు. దీన్ని ఎస్ఆర్ రావు అని చెప్పేసి షార్ట్ కట్లో అంటారు, సికారిపుర రంగనాథరావు. లోతాల్ అనే ప్రాంతాన్ని ఈ క్షేత్రాన్ని, సింధు నాగరికత క్షేత్రాన్ని ఈయన ఎప్పుడు ఏ సంవత్సరంలో కనుక్కున్నాడంటే 1955, 1955. 1955లో కనుక్కున్నాడు. 1955లో 1955లో. ఈ ఎస్ఆర్ రావు ఈయన ఏంటంటే మెరైన్ ఆర్కియాలజిస్ట్ అండి. మెరైన్ ఆర్కియాలజిస్ట్ అంటే ఏంటి చెప్తారా? మెరైన్ ఆర్కియాలజిస్ట్ అంటే ఏంటి? మెరైన్ ఆర్కియాలజిస్ట్ ఇతను మెరైన్ ఆర్కియాలజిస్ట్ అంటే ఏంటి? మనకి ఇది లోతాల్ అనేది
దేని ఒడ్డునుంది, ఏ పక్కకు ఉంది చెప్పండి? లోథాల్ అనే ప్రాంతం అనేది ఏ నది ఒడ్డునుంది? ఏ నది ఒడ్డునుంది అంటే, ఏ నది ఒడ్డునుంది అంటే ఏమని చెప్తారు? భోగవా నది ఒడ్డునుందని చెప్తారు. భోగవా, ఓకేనా? భోగవా నది ఒడ్డున ఉందని చెప్తారు. అలానే ఏ సముద్రం పక్కన ఉంది అంటే ఏం చెప్తారు? ఏ సముద్రం పక్కన ఉందంటే ఏం చెప్తారు? అరేబియా సముద్రం పక్కన ఉంది. అరేబియా సముద్రం పక్కనే ఉంది ఇది. ఈ లోతాల్ అనేది అరేబియా సముద్రం పక్కనే ఉంది. కాబట్టి ఇక్కడ చూడండి ఒకసారి, మెరైన్ ఆర్కియాలజిస్ట్ అంటే ఏంటంటే సముద్ర గర్భంలో సముద్ర గర్భంలో నిక్షిప్తమైన, ఈ సముద్ర గర్భం లోపల నిక్షిప్తమై ఉన్న పురావస్తు ప్రదేశాలని కనుక్కునే వాళ్ళు అనమాట. లోపల కొన్ని నాటికల్ మైళ్ళ దూరంలో, అంటే చాలా లోతుగా ఉంటాయి మొత్తంగా కూడా. వీటి లోపలికి వెళ్ళి పురావస్తు ప్రదేశాలను వెలుగులోకి తీసుకొని ఇచ్చేవాళ్ళు అనమాట మెరైన్ ఆర్కియాలజిస్ట్. అలాంటి వ్యక్తి ఇతను మెరైన్ ఆర్కియాలజిస్ట్. ఇతను ఎవరో మెరైన్ ఆర్కియాలజిస్ట్ అని ఎవరినంటున్నాను? ఇతన్నే ఎస్ఆర్ రావు ఉన్నాడు కదా, ఇతన్ని అంటున్నాను నేను. మెరైన్ ఆర్కియాలజిస్ట్ అని ఎస్ఆర్ రావు అంటున్నాను. ఎందుకంటే ఈ లోతాల్ అనేది సముద్రం పక్కనే ఉంటుంది, అరేబియా సముద్రం పక్కనే ఉంటుంది. కాబట్టి మెరైన్ ఆర్కియాలజిస్ట్ కాబట్టి సముద్రం లోపలికి వెళ్ళి కొన్ని ప్రదేశాలు కూడా చూసాడు. ఎందుకంటే కొన్ని మునిగిపోయి ఉన్నాయి. ఎస్ఆర్ రావు గురించి ఇంకొక విషయం చెప్పాలంటే, మీకు ద్వారకా నగరం తెలుసా? ద్వారకా నగరం తెలిసే ఉంటుంది మీ అందరికీ. ద్వారకా నగరం అంటే ఎవరు? రాముడా లేకపోతే కృష్ణుడా? ఎవరు గుర్తు వస్తారు? కృష్ణుడి జన్మస్థలం, కృష్ణుడు అక్కడ నడియాడిన ప్రదేశం ద్వారకా నగరం. సో ద్వారకా నగరాన్ని కనుక్కున్న వ్యక్తి కూడా ఎస్ఆర్ రావే. అక్కడ ద్వారకా నగరాన్ని కనుక్కున్న వ్యక్తి కూడా ఈ ఎస్ఆర్ రావే. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, ఓకేనా? ద్వారకా నగరాన్ని కనుగొన్న వ్యక్తి కూడా ఈయన. ఎందుకంటే ద్వారకా నగరం కూడా సముద్రంలో మునిగిపోయి ఉంది. సముద్రంలో మునిగిపోతే అక్కడ అవశేషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కృష్ణుడు కట్టించిన నగరం, కృష్ణుడు నడిచిన నగరం, కృష్ణుడు ఉన్న నగరం. ఇప్పుడు ద్వారకా నగరం కూడా సముద్రంలో మునిగిపోతే సముద్రంలో ఒక నగరం ఉందని, అది ద్వారకా నగరం అని, అక్కడ కృష్ణుడు నివసించేవాడని అక్కడ ఆనవాళ్ళని కనుక్కున్న వ్యక్తి కూడా ఎస్ఆర్ రావే. సో కాబట్టి అట్లా గుర్తుంచుకోండి. తర్వాత నెక్స్ట్, దీని తర్వాత సింధు నాగరికతకు సంబంధించిన పట్టణాలు ఏ విధంగా ఉండేవని చెప్పండి. సింధు నాగరికతకు సంబంధించిన పట్టణాలు ఏ విధంగా ఉండేవి? ఇలా సింధు నాగరికతకు సంబంధించిన పట్టణాలు. ఇప్పుడు ప్రవేశ ద్వారం ఎటువైపు ఉండేది? ఉత్తరం వైపు. తర్వాత మరి నిష్క్రమణ ద్వారం అంటే ఎగ్జిట్ ఎటువైపు ఉండేది? దక్షిణం వైపు ఉండేది. ఇట్లా ఎంట్రన్స్ ఇచ్చేవాళ్ళు, ఇలా ఎగ్జిట్ అయిపోయేవాళ్ళు, ఇట్లా ఉండేది కదా. సో అన్నీ కూడా ఇలానే ఉండేవి. ఇది దీర్ఘచతురస్రాకారంలో ఇలా ఉండేవి. కానీ వృత్తాకారంలో నిర్మించబడిన ఏకైక నగరం ఏది? వృత్తాకారంలో నిర్మించబడిన ఏకైక సింధు నాగరికతకు సంబంధించిన పట్టణం ఏది అని చెప్పేసి అంటే మీరేం చెప్తారు? వృత్తాకారంలో అంటే రౌండ్గా ఏది? బన్వాలి అని చెప్తారు. ఓకే, మరి ఈ లోతాల్ ఏ విధంగా ఉండేది? ఈ లోథాల్ అనే పట్టణం ఏ విధంగా ఉండేది అంటే చూడండి, లోతాల్ అనేది ఎలా ఉండేదంటే, ఇది కూడా దీర్ఘచతురస్రాకారంలోనే ఉంటుంది. బట్ ప్రవేశ ద్వారం అలానే నిష్క్రమణ ద్వారం వేరే డైరెక్షన్లో ఉండేవి. ఏ డైరెక్షన్లో ఉంటాయి చెప్పండి? దీనికి ప్రవేశ ద్వారం తూర్పు వైపున ఉండేది. ప్రవేశ ద్వారం తూర్పు వైపు అంటే ఇటువైపు ఎంట్రన్స్ ఉంటుంది. ప్రవేశ ద్వారం. అలానే ఎగ్జిట్ నిష్క్రమణ ద్వారం ఎటువైపు ఉంటుందంటే పశ్చిమ వైపు ఉంటుంది. పశ్చిమం అంటే పడమర. సో నిష్క్రమణ ద్వారం, ఓకేనా? ఇది. సో తూర్పు దిక్కున ప్రవేశ ద్వారం అంటే ఎవరు వచ్చినా కానీ ఇటువైపు ఎంట్రన్స్ అయ్యేవాళ్ళు. అలానే ఒకవేళ ఎగ్జిట్ అవ్వాలంటే మళ్ళీ ఇలా తిరిగిపోరు. ఇలా నిష్క్రమణ ద్వారం పశ్చిమ వైపు ఉండేది. ఓకే, మీకు ఎగ్జామ్లో అడుగుతాడు, తూర్పు దిక్కున ప్రవేశ ద్వారం కలిగి ఉన్న సింధు నాగరికత ఏకైక పట్టణం ఏది అని అడుగుతాడు. ఏమని చెప్పాలి మీరు?
తూర్పు దిక్కున ప్రవేశ ద్వారం కలిగి ఉన్న ఏకైక సింధు నాగరికత పట్టణం ఏది అని అడుగుతాడు. ఏమని చెప్పాలి? లోథాల్ అని చెప్పాలి. లోథాల్. లోథాల్. ఓకేనా? లోథాల్ పట్టణం అని చెప్పాలి. అలానే నెక్స్ట్ అంటే నేను ఇది మొత్తం ఆర్కిటెక్చర్ చెప్తున్నాను, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చెప్తున్నాను మొత్తం కూడా. ఇంకా దీని గురించి ఇంకా మనం ఏం చెప్పుకోవాలంటే, ఇప్పుడు వీళ్ళ ఈ సింధు నాగరికతకు సంబంధించిన ఇళ్ల నిర్మాణం కనుక చూస్తే, ఇళ్ల నిర్మాణం అంటే సింధు నాగరికతకు సంబంధించిన ఇళ్ల నిర్మాణం చూస్తే ఎలా ఉండేదంటే సో ఇప్పుడు సపోజ్ ఇల్లు అనుకోండి, ఇది ఇల్లు అనుకుంటే ప్రవేశ ద్వారం ఒకవైపు ఉండేది. ఇంటికి ప్రవేశ ద్వారం ఉంటుంది కదా, అంటే గుమ్మం అంటారు. సో ప్రవేశ ద్వారం ఒకవైపు ఉండేది. అలానే నిష్క్రమణ ద్వారం మరొక వైపు, అంటే అవతల వైపు ఉండేది. నిష్క్రమణ ద్వారం అటువైపు ఉండేది, అంటే ఇటువైపు వచ్చి అటువైపు ఎగ్జిట్ అయిపోతారు. ఆ విధంగా ఉండేవి. ఇట్లా ప్రతి ఇంటికి కూడా ప్రవేశ ద్వారం ఉంటుంది, అలానే నిష్క్రమణ ద్వారం కూడా ఉంటుంది. అంటే ఎంట్రన్స్ ఉంటుంది, అలానే ఎగ్జిట్ ఉంటుంది. ఈ విధంగా ఉండేవి. అయితే ఇక్కడ లోతాల్లో కనిపించిన విశేషం ఏంటంటే, ఇళ్లల్లో కనిపించిన విశేషం ఏంటంటే, ఇక్కడ ఇది ఇల్లు అనుకోండి. లోతాల్లో ఇల్లు ఎలా ఉంటాయో చెప్తున్నాను. లోతాల్లో ఇది ఇల్లు. దీనికి ఎంట్రన్స్ ఉంటుందా? ఎస్, ఎంట్రన్స్ ఉంటుంది. అంటే గుమ్మం ఉంటుంది, ఎంట్రన్స్ గుమ్మం ఉంటుంది. అలానే ఎంట్రన్స్ గుమ్మంతో పాటు దీనికి ఏముంటుందంటే ఎగ్జిట్ ఉంటుంది. ఓకే, ఎగ్జిట్ అంటే ప్రతిదానికి ఉంటుంది కాబట్టి అవతల వైపు ఎగ్జిట్ కూడా ఉంటుంది, అంటే నిష్క్రమణ కూడా ఉంటుంది. అలానే లోతాల్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ప్రతి ఇంటికి కూడా ప్రక్క ప్రవేశ ద్వారాలు కూడా ఉంటాయి. ప్రక్క ప్రవేశ ద్వారాలు అంటే సైడ్ ఎంట్రన్స్, అంటే ఇవి యువతల వైపు సైడ్ ఎంట్రన్స్ ఉంటాయి, అంటే ప్రక్క గుమ్మాలు కూడా ఉంటాయి. ఇప్పుడు మన ఇళ్లలో ఉన్నాయి కదా సైడ్ ఎంట్రన్స్ ఉంటాయా లేదా? ఇప్పుడు మన ఇళ్లలో తూర్పు వాకిలి కొంతమంది పెట్టుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళు తూర్పు గుమ్మం, అంటే తూర్పు గుమ్మం కాలేదనుకోండి, అంటే సపోజ్ పశ్చిమం వైపు లేకపోతే ఉత్తరం వైపు ఉన్నాయనుకోండి ఏది గుమ్మాలు, తూర్పు వైపు ఉండేటట్టుగా వాళ్ళు సైడ్ ఎంట్రన్స్ కూడా పెట్టుకుంటూ ఉంటారు. అంటే సైడ్ ఎంట్రన్స్ కూడా ఉండేవి. మీకు అర్థమైందా? ఇది సైడ్ గుమ్మాలు ఉన్న ఇల్లుల మీద ఎంతమంది ఉన్నాయి ఇక్కడ? సైడ్ ఎంట్రన్స్ ప్రతి వాళ్ళ దగ్గర ఉంటాయి నాకు తెలిసి. సైడ్ ఎంట్రన్స్ ఒకే ఒక గుమ్మం ఉండదు, ప్రతి ఇంట్లో కూడా సైడ్ ఎంట్రన్స్లు ఉంటాయి, కాకపోతే తలుపులు వేసుకుంటూ ఉంటారు. సో అట్లా సైడ్ ఎంట్రన్స్లు కూడా ఉంటాయి. ఇక్కడ ఇది ఉంది. ఓకేనా? సామాన్యంగా సింధు నాగరికత పట్టణాల్లో అన్నింటిలో కూడా ఇంటికి ఒకే ప్రవేశ ద్వారం ఉంటుంది, కానీ ఇక్కడ లోతాల్లో మాత్రం 2 ప్రవేశ ద్వారాలు ఉన్నాయి, 2 సైడ్ల. ఒకటేంటి? మెయిన్ ఎంట్రన్స్, అలానే సైడ్ ఎంట్రన్స్. అంటే ప్రత్యేక గుమ్మం అంటే మెయిన్ ద్వారం, అలానే సైడ్ ఎంట్రన్స్ అంటే పక్కకు ఉండే దారి. మిమ్మల్ని అడుగుతాడు ఎగ్జామ్లో, ఏమని అడుగుతాడంటే వీధి వైపు గుమ్మాలు గల ఏకైక నగరం ఏది? ఈ క్రింది ఉన్న సింధు నాగరికత పట్టణాలలో వీధి వైపు అంటే యువతల వీధులు ఉంటాయి, అంతే కదా, యువతల వీధులు ఉంటాయి. సో ఇట్లా ఉంటాయి కదా, వీధి వైపు గుమ్మం ఉంటుంది కదా, కాబట్టి వీధి వైపు గుమ్మాలు గల ఏకైక నగరం ఏది అని అడుగుతాడు. ఏంటి ఏకైక నగరం? లోథాల్ అని చెప్పాలి. ఓకేనా? లోథాల్ అని చెప్పాలి. అలానే నెక్స్ట్, భారతదేశ చరిత్రలో తొలి నౌకాశ్రయం ఏదంటే ఇదే. తొలి నౌకాశ్రయం. సో భారతదేశ చరిత్రలోనే తొలి నౌకాశ్రయం అని చెప్పదగిన నగరం ఏదన్నా ఉందంటే అది లోథాల్ అని చెప్పాలి. తొలి నౌకాశ్రయం ఇక్కడే ఉంది. ఇది ఎలా నిర్మించబడిందంటే ఇటుకలతో నిర్మించబడింది. కాల్చిన ఇటుకలు ఉంటాయి కదా, ఆ ఇటుకలతో నిర్మించబడిన కృత్రిమ నౌకాశ్రయం అనేది గుర్తుపెట్టుకోండి. కృత్రిమ నౌకాశ్రయం అంటే ఆర్టిఫిషియల్ అనమాట. అలానే లోతాల్ అనేది అంతర్జాతీయ రేవు పట్టణంగా విడిసింది. ఆ రోజుల్లో అంతర్జాతీయ రేవు పట్టణం.
అంతర్జాతీయ రేవు పట్టణం. ఓకేనా, రేవు పట్టణంలా కొనసాగింది ఇది. ఇక ఓడరేవు ఏ విధంగా ఉండేది, ఇక్కడ ఓడరేవు ఏ విధంగా ఉండేదంటే సమలంబ చతుర్భుజాకారంలో ఉంటుంది. సమలంబ చతుర్భుజ ఆకారంలో సమలంబ చతుర్భుజ ఆకారంలో ఉండేది. ఏది, పట్టణమా లేకపోతే ఓడరేవా అంటే ఓడరేవు. సమలంబ చతుర్భుజ ఆకారంలో ఉంది ఓడరేవు. సమలంబ చతుర్భుజ ఆకారం అంటే ఇదిగో ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది సమలంబ చతుర్భుజ ఆకారం. మనకి ఇక్కడ ఈ రేవుకు సంబంధించిన మెజర్మెంట్స్ కూడా ఉన్నాయి. ఎలా ఉంటుంది అదంటే, ఇక్కడ 213 మీటర్లు పొడవు, 213 మీటర్లు పొడవు, అలానే వెడల్పు చాలా తక్కువగా ఉంటుంది, 36 మీటర్లు వెడల్పు ఉంటుంది. అలానే ఈ రేవుకి ఒక ద్వారం కూడా, ప్రవేశ ద్వారం కూడా ఉంటుంది. అంటే 7 మీటర్ల 7 మీటర్స్ వెడల్పు గల ప్రవేశ ద్వారం కూడా ఉంది. ప్రవేశ ద్వారం అంటే ఎంట్రన్స్. సో ఇది కూడా 7 మీటర్ల వెడల్పు గల ప్రవేశ ద్వారం ఉంది. అలానే నెక్స్ట్, ఇది ప్రపంచంలోనే ఏకైక సహజ టైడల్ పోర్టు గల ఓడరేవు. ప్రపంచంలోనే మరెక్కడా లేదు, ఇక్కడే ఉంది. ఏకైక సహజ టైడల్ అంటే, టైడల్ అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది టైడల్ అంటే అలలతో నడిచే, అలలతో. ఇంకా టైడల్ పోర్టు కూడా ఇక్కడే ఉంది. టైడల్ పోర్టు గల ఓడరేవు ఇదే. ప్రపంచంలోనే ఏకైక సహజ టైడల్ పోర్టు ఓడరేవు ఇదే. అంటే అలలతో నడుస్తుంది అనమాట. అలానే నెక్స్ట్, ఓడలు ఆగడానికి అంటే ఓడలు ప్రయాణించి సైడ్ పెట్టుకోవడానికి, ఓడలు ఆగడానికి ఉపయోగించిన స్థావరం కూడా ఇక్కడే ఉంది. అంటే దీన్ని ఏమంటారంటే డ్రై డాక్ అంటారు. డ్రై డాక్ కూడా ఇక్కడే ఉంది. అంటే ఓడలు పార్కింగ్ చేసుకోవడానికి ఉపయోగిస్తారు. డ్రై డాక్ అంటే ఒక పక్క పార్కింగ్ చేసుకోవడానికి ఉపయోగిస్తారు. ఓకేనా, నేను ఇవన్నీ కూడా ఇమేజెస్తో చూపించాలనుకున్నా కానీ టైం లేదు మనకి మామూలుగా, అందుకనే మీరు ఒకసారి చూసుకోండి ఇవన్నీ కూడా. ఓకేనా. నెక్స్ట్, ఓడల మరమ్మత్తు కేంద్రం కూడా ఉంది. ఓడల మరమ్మత్తు కేంద్రం కూడా ఏంటంటే, ఓడలు ఒకవైపు మామూలుగా ఏదన్నా ఏదైనా ట్రబుల్స్ ఇస్తే, వాటికి ఏమైనా సమస్యలు వస్తే ఇక్కడే మరమ్మతులు చేసేవాళ్ళు. ఆ మరమ్మతు కేంద్రం కూడా ఇక్కడే ఉంది, లోతాల్లోనే ఉంది. అలానే లోతాల్ అనేది సింధు నాగరికత ప్రజల యొక్క సముద్ర వ్యాపారానికి ప్రధాన కేంద్రం. ఓకేనా, సముద్ర వ్యాపారం ఏదైతే ఉందో దానికి సంబంధించిన ప్రధాన కేంద్రం ఇదే, ప్రధాన కేంద్రం. అలానే ఇక్కడ ఇది ప్రధాన కేంద్రం అనడానికి గల కారణం ఏంటంటే, సముద్ర వ్యాపారానికి ప్రధాన కేంద్రం అనడానికి కారణం ఏంటంటే, ఇక్కడ పర్షియన్ గల్ఫ్ ముద్రికలు బయలుపడ్డాయి. పర్షియన్ గల్ఫ్ ముద్రిక అనేవి బయలుపడింది. అంటే ఇదేం తెలియజేస్తుందంటే, విదేశీ వాణిజ్యం గురించి తెలుపుతుంది. వీళ్ళలో ఉన్న ప్రజలు విదేశీయులతోటి వీళ్ళు వ్యాపారం చేసేవాళ్ళని. అంటే దేని ద్వారా అంటే, ఇక్కడ ఉన్న ఈ యొక్క దేని ద్వారా ఓడరేవు ఆధారంగా, నౌకాశ్రయం ఆధారంగా వీళ్ళు వేరే వాళ్ళతోటి విదేశీ వాణిజ్యం చేశారని ఇక్కడ తెలుస్తుంది. అలానే ప్రాచీన భారతదేశ చరిత్రలో మొదటిసారిగా వరి పండించిన ఆనవాళ్ళు కూడా ఇక్కడే దొరికాయి. వరి పండించిన ఆనవాళ్ళు అంటే వరి ఏదైతే ఉందో ఆ వరి పండించిన ఆనవాళ్ళు కూడా ఇక్కడే దొరికాయి. ఈ లోతాల్ ప్రజలు అనేవాళ్ళు ప్రాచీన భారతదేశ చరిత్రలో మొదటిసారిగా వరి పండించిన వాళ్ళై ఉన్నారు ఇక్కడ ఈ లోతాల్ ప్రజలు. ఎప్పుడు పూర్వపు రోజుల్లోనే 1800 క్రీస్తు పూర్వం 1800లోనే పండించినారని అర్థమవుతుంది ఇక్కడ. ఏది వరి, ఎందుకంటే ఇక్కడ వరి పొట్టు అవశేషాలు దొరికాయి, వరి పొట్టు అవశేషాలు లభ్యమయ్యాయి. అలానే నెక్స్ట్, దంతంతో తయారు చేసిన కులబద్ద ఒకటి ఇక్కడ బయలుపడింది. కులబద్ద
కొలబద్ద దేంతో తయారు చేశారంటే దంతం, టీత్ తోటి తయారు చేసిన కొలబద్ద ఒకటి ఇక్కడ బయలుపడింది. అలానే ఇక్కడ పూసల పరిశ్రమ కూడా ఉంది. లోతాల్లో పూసల పరిశ్రమ, పూసల పరిశ్రమ కూడా ఇక్కడ ఉంది. పూసల పరిశ్రమ ఎలా బయలుపడింది, ఎందుకు పూసల పరిశ్రమ ఇక్కడ ఉందని ఎలా అర్థమైందంటే, రెండు జాడీలు కనపడ్డాయి, పెద్ద జాడీలు, రెండు జాడీలు కనిపించాయి. ఆ రెండు జాడీల్లో సుమారు 600 పూసలు ఉన్నాయి. 600 పూసలు దానిలో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ పూసల పరిశ్రమ ఉందని అర్థమవుతుంది. అలానే ఇంకా పెద్ద బంగారు పూసలు, అంటే ఈ పూసలు కాకుండా పెద్ద బంగారు పూసలు, పెద్ద బంగారు పూసలు ఏవైతే ఉన్నాయో ఆ పూసలతో చేసిన ఒక నెక్లెస్ అనేది ఇక్కడే కనపడింది. నెక్లెస్. సో ఇది ఒకటి కనపడింది ఇక్కడ. అలానే వీళ్ళు ఎవరితోటి వర్తక వాణిజ్యం చేసేవాళ్ళంటే సుమేరియా ప్రజలు ఉండేవాళ్ళు కదా. సుమేరియా, మెసపటోమియా. ఆ సుమేరియాకి చెందిన నమూనాలు ఇక్కడే ఉన్నాయి. ఆ ప్రజల యొక్క నమూనాలు ఇక్కడే ఉన్నాయి. అలానే ఆల్చిప్పలు కూడా దొరికాయి ఇక్కడ. ఆల్చిప్పలు సముద్రంలో ఉంటాయి కదా, ఆల్చిప్పలు ఇక్కడే దొరికాయి. అలానే రాగి లోహపు తయారీ కేంద్రాలు ఇక్కడ బయలుపడ్డాయి. రాగి తయారీ కేంద్రాలు అంటే రాగిని తయారు చేసే కేంద్రాలు కూడా ఇక్కడ బయలుపడ్డాయి. అలానే అగ్నిగుండాలు, దాన్నే హోమగుండాలు అని అంటారు. ఆ అగ్నిగుండాలు కూడా ఇక్కడే బయలుపడ్డాయి. అగ్నిగుండాలు. అలానే నెక్స్ట్ ఇక్కడ సమాధులు చాలా బయలుపడ్డాయి. ఇక్కడ ఈ లోతాల్లో సమాధులు బయలుపడ్డాయి. మొహంజదారాలో ఏ విధంగా సమాధులు బయటపడ్డాయో చాలా విధంగా ఇక్కడ కూడా అలానే బయలుపడ్డాయి. సమాధి చుట్టూ, ఇది సమాధి అనుకోండి, సమాధి చుట్టూ కాల్చిన ఇటుకలతో పేర్చిన ఇక్కడ శవపేటికలు కనపడ్డాయి. అంటే ఇది శవపేటిక అనుకుంటే ఈ శవపేటిక చుట్టూ కూడా కాల్చిన ఇటుకలతో పేర్చినవి ఇక్కడ కనిపించాయి. అలానే కొన్ని చోట్లయితే స్త్రీ పురుషుడు ఇద్దరు కూడా, స్త్రీ అలానే పురుషుడు ఇద్దరిని కూడా ఒక చోటే, అంటే వీళ్ళిద్దరిని కలిపి ఒక కుండలో ఖననం చేసేవాళ్ళు. ఆ యొక్క అవి కూడా ఇక్కడే కనపడ్డాయి. స్త్రీ పురుషులు కలిపి కుండలలో ఖననం చేసేవాళ్ళు, అవి ఇక్కడే బయలుపడ్డాయి. అంటే ద్విఖననం అంటారు దీన్ని. ద్విఖననం అని చెప్పేసి అంటారు. ఆ ద్విఖననం కూడా ఇక్కడ బయలుపడింది. అంటే డబుల్ బరియల్ అని చెప్పేసి అంటారు. ఈ సమాధులు కూడా ఇక్కడే బయలుపడ్డాయి. అంటే ఇక్కడ స్త్రీ పురుషుడు ఇద్దరిని కూడా ఒకే కుండలో కలిపి పూడ్చిపెట్టడం వల్ల, లేకపోతే సమాధి చేయడం వల్ల దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ఈ లోతాల్లో సతీ సహగమనం ఉందని అర్థమైపోతుంది. సతీ సహగమనం అంటే పురుషుడు చనిపోతే పురుషుడితో పాటు వారి యొక్క భార్యను కూడా, ఆమెను కూడా ఆయనతో పాటే బొందబెట్టడం. అలానే నెక్స్ట్ అద్దకం తొట్లు దొరికాయి ఇక్కడ. అద్దకం తొట్లు దొరికాయి ఇక్కడ. అలానే పాచికలు లభ్యమైనాయి ఇక్కడ. పాచికలు. అలానే చెస్ బోర్డు ఇక్కడ దొరికింది. అంటే చదరంగం ఆడినట్లు ఇక్కడ గుర్తులు ఉన్నాయి. అలానే విదేశీ ప్రతిమలు ఇక్కడ ఉన్నాయి. విదేశీ ప్రతిమలు ఇక్కడ లభ్యమయ్యాయి. అలానే ఈ ప్రాంతంలో, ఈ లోతాల ప్రాంతంలో స్నానపు గదులు ఉన్నాయి. అంటే బాత్రూమ్స్ ఇక్కడ ఉన్నాయి. అలానే స్నానపు గదులు, స్నానం చేసిన తర్వాత కాలువలు, ఇప్పుడు మనకి స్నానం చేసిన తర్వాత పక్కనే మనకి డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఉంటుంది, డ్రైనేజ్ కూడా ఉంటుంది. అట్లా ఆ డ్రైనేజ్ కాలువలు కూడా ఉన్నాయి స్నానం గదులు పక్కనే. అలానే ఇంకుడు జాడీలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇంకుడు జాడీలు ఎలా ఉన్నాయంటే వేరు వేరు కలర్లో ఉన్నాయి. అంటే వేరియస్ కలర్స్తో ఉన్నాయి, రంగులతో కూడిన ఇంకుడు జాడీలు ఉన్నాయి ఇక్కడ. అలానే ఇక్కడ ఓవరాల్గా లోతాల్ అంటే మనకి ఏమని చెప్పాలంటే, లోతాల్ అంటే దాని అర్థం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, సో మృతుల దిబ్బ అని అర్థం. మృతుల దిబ్బ అంటే ఇక్కడ గుజరాతీ భాషలో మృతుల దిబ్బ అంటే లోతాల్ అంటే గుజరాత్లోనే కదా ఉంది. సో కాబట్టి గుజరాతీ భాషలో మృతుల దిబ్బ అని అర్థం. అంటే మౌండ్ ఆఫ్ ది డెడ్ అని అర్థం.
అలానే ఇంకా ఈ లోతాలకి గల ఇతర పేర్లు ఏంటి, లోతాలకు గల ఇతర పేర్లు ఏంటి అంటే ఇక్కడ దీన్ని ఈ లోతాల్ని ఏమనేవాళ్ళంటే మినీ హరప్పా నాగరికత నగరం అని పిలిచేవాళ్ళు. మినీ హరప్పా నాగరికత నగరం, సో అలానే దీన్ని ఇంకా ఏమనేవాళ్ళంటే మినీ మొహంజదారో నగరం అని పిలిచేవాళ్ళు. ఎందుకనంటే ఇది దానిలాగానే మృతుల దెబ్బ కాబట్టి మినీ మొహంజదారో నగరంగా పిలిచేవాళ్ళు. అలానే కాస్మోపాలిటన్ నగరంగా పిలిచేవాళ్ళు. అంటే కాస్మోపాలిటన్ నగరం ఈ రోజుల్లో ఢిల్లీని పిలుస్తారు. ఉదాహరణకి ఢిల్లీని పిలుస్తారు. ఎందుకంటే వివిధ దేశాలకు సంబంధించిన వారు వారి యొక్క సంస్కృతులు ఇక్కడే ఉంటాయి కాబట్టి, ఢిల్లీలోనే ఉన్నాయి కాబట్టి అన్ని దేశాలు, మన ప్రపంచంలో ఎన్నైతే దేశాలు ఉన్నాయో అన్ని దేశాలకు సంబంధించిన వాళ్ళు ఈ ఢిల్లీలోనే బతుకుతున్నారు. అలానే వారి యొక్క సంస్కృతులు కూడా ఇక్కడే ఉన్నాయి కాబట్టి దీన్ని కాస్మోపాలిటన్ నగరం అని ఎందుకంటారంటే సింధు నాగరికతకు సంబంధించిన అన్ని నగరాలు, అది హరప్పా కావచ్చు, లేకపోతే మొహంజదారో కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఇంకా ఏమేమి ఉన్నాయి ఇంకా దీనికి సంబంధించినవి అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా. కొన్ని నగరాలు చెప్పండి, దీనికి సంబంధించిన కొన్ని నగరాలు చెప్పండి, మీకు గుర్తున్న నగరాలు చెప్పండి. నగరాలు చెప్తే ఆటోమేటిక్గా అయిపోయినట్టే. కాళీబంగన్, ఇంకా కాళీబంగన్కి సంబంధించిన ఆనవాళ్ళు కూడా ఇక్కడ కనిపిస్తాయి. అలానే ఇంకా రంగాపూర్, అలానే రోపార్, అలానే కోటిడీస్, అలానే మరి అంబ్రి, అలానే దోలవీర, రాఖీగర్హి, సర్కోటడ, ఇవన్నీ కూడా. అంటే ఇప్పుడు ఇంతకుముందు ఏమని చెప్పాను, కుండలలో ఈ యొక్క శవాలని దాచిపెట్టడం, శవాలని ఖననం చేయడం. సో మనకి సర్కోటడ చెప్పాను. సర్కోటడలో కుండలలో ఏం చేసేవాళ్ళు, అక్కడ శవాన్ని పూడ్చిపెట్టేవాళ్ళు సర్కోటెడలో. సో ఆ విధంగానే ఇక్కడ కూడా పూడ్చిపెట్టేవాళ్ళు, ఎక్కడ ఈ ప్రాంతంలో లోతాల్లో. అయితే అక్కడ కుండలలో శవాన్ని పూడ్చిపెట్టిన ఆధారాలు లభించినాయి. అలానే ఇక్కడ లోతాల్లో కూడా కుండలలో శవాలను పూడ్చిపెట్టడం కూడా జరిగింది. కాకపోతే ఇక్కడ స్త్రీ పురుషులను ఇద్దరిని కూడా కలిపి పూడ్చిపెట్టడం అనేది జరిగింది ఇక్కడ. సో దీనికి ఉన్న డిఫరెంట్ ఇది. ఓకేనా, ఇది దీనికి సంబంధించి. ఓకే, అర్థమైందా అండి? ఇది మొత్తం కూడా అర్థమైందా? క్లియర్గా అర్థమైందా? ఇక్కడ దీని గురించి అర్థమైందా? సో లోథాల్ గురించి అర్థమైందా పూర్తిగా? ఓకే, ఇది దీనికి సంబంధించి చెప్పండి. అక్కడ ఏదండి అర్థం కాలే. రంగాపూర్లో వరిపొట్టు ఆధారం లభించింది. అక్కడ ఓన్లీ వరిపొట్టు ఆధారం లభించింది రంగాపూర్లో. కాకపోతే దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే దానికంటే కూడా ఇక్కడే ఈ లోతాల్లోనే మొట్టమొదటిసారిగా వరి పండించిన ఆధారాలు ఇక్కడే బయలుపడ్డాయి. వరి పండించిన ఆధారాలు ఇక్కడే మొట్టమొదటిసారిగా ఇక్కడే వరిపొట్టు ఆధారాలు ఇక్కడే లభించాయి అన్నమాట. అక్కడ కేవలం వరిపొట్టు మాత్రమే. ఇక్కడ కూడా వరిపొట్టు లభ్యమైందిలే, కానీ దానికంటే కూడా ఇక్కడే ప్రాచీన భారతదేశ చరిత్రలో మొదటిసారిగా వరి పండించిన ఆధారాలు ఇక్కడే బయలుపడ్డాయి అన్నమాట. అంటే దానికంటే కూడా ఇక్కడే మనం ఇది ప్రామాణికంగా చూసుకోవాలి. ఓకేనా? సో మీకు 2 పరీక్షల్లో 2 ఇవ్వడు. ఒకవేళ ఇస్తే లోథాల్ అనేది ప్రాచీన భారతదేశ చరిత్రలో మొదటిసారిగా వరి పండించారు కాబట్టి దీనికి వెళ్ళాలి. క్లియరా? ఇదండి. సో నెక్స్ట్ క్లాస్లో తర్వాత చూద్దాం. థ్యాంక్ యూ.